గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారి ఆధ్వర్యంలో రైల్ కుశల్ వికాస్ యోజన స్కీమ్ లో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు గొప్ప అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. కేవలం 18 రోజుల షార్ట్ టర్మ్ ఫ్రీ ట్రైనింగ్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. వివిధ రకాల ట్రేడ్స్ లో కేవలం 3 వారాల్లో మనకు 100% ఫ్రీగా ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. ఈ ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు, అదేవిధంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువతి యువకులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, పీజీ అయినా మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. ఆన్లైన్ లో 100% ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. దీన్నే మనము రైల్ కేవీవై గా పిలుస్తూ ఉంటాము. ప్రధానమంత్రి కుశల్ వికాస్ యోజన స్కీమ్ లో భాగంగా కేవలం 18 రోజుల్లో మనము జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ ట్రైనింగ్ అందుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ లైవ్ లో చూడబోతున్నాం. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని మీకు దగ్గరలో ఉండే ట్రైనింగ్ సెంటర్ లో రెగ్యులర్ గా 18 డేస్ లో మనం కంప్లీట్ చేయవచ్చు. అప్లై చేసుకునే విధానం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ముందుగా మనం నోటిఫికేషన్ వివరాలు పరిశీలించినప్పుడు ఇక్కడ కనిపిస్తున్న విధంగా రైల్ కుశల్ వికాస్ యోజన, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది. ఈ ట్రైనింగ్ కార్యక్రమం అనేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారి ఆధ్వర్యంలో అందిస్తూ ఉన్నారు. షార్ట్ టర్మ్ లో ఉంటుంది. ఇంతవరకు అనుకున్న విధంగా భారతదేశ వ్యాప్తంగా వివిధ రకాల ట్రైనింగ్ సెంటర్స్ లో, రైల్వే ట్రైనింగ్ సెంటర్స్ లో ఈ ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. ఈ ట్రైనింగ్ లో ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఎంట్రీ లెవెల్ స్కిల్స్ ను మనకు అందిస్తూ ఉన్నారు. చాలా రకాల స్కిల్స్ ను అందిస్తూ ఉన్నారు. మీకు ఇష్టమైన ట్రేడ్ లో మీరు చేరవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నప్పుడు ఏసీ మెకానిక్ అయినా సరే మనం చేరవచ్చు. కార్పెంటర్ ట్రైనింగ్ పొందవచ్చు. కమ్యూనికేషన్, నెట్వర్క్ అండ్ సర్వైలెన్స్ సిస్టమ్, దీనికి సంబంధించిన ట్రేడ్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. కంప్యూటర్ బేసిక్స్ ను కూడా మనం నేర్చుకోవచ్చు. కాంక్రీటింగ్ సంబంధించిన ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. ఎలక్ట్రికల్ ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఎలక్ట్రికల్ ట్రేడ్ ను కూడా అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్ ను కూడా అందిస్తూ ఉన్నారు. ఫిట్టర్ కూడా చాలా మంది చేయాలనుకుంటారు. బాగా డిమాండ్ ఉన్న కోర్స్ గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇండస్ట్రీస్ లో పనిచేయడానికి ఫిట్టర్ కూడా మనం నేర్చుకోవచ్చు. దీంతో పాటు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కూడా అందిస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అందిస్తూ ఉన్నారు. మెషినిస్ట్ ట్రేడ్ ను కూడా అందిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ పెరుగుతూ ఉన్న రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ ట్రైనింగ్ ను కూడా అందిస్తున్నారు. ఏసీ టెక్నీషియన్ గా, రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్ గా కూడా మనం పని చేయవచ్చు. దీంతో పాటుగా టెక్నీషియన్ మెకాట్రానిక్స్ అందిస్తూ ఉన్నారు. ట్రాక్ లేయింగ్ సంబంధించి, వెల్డింగ్ ట్రేడ్ కి సంబంధించి, బార్ బెండింగ్ సంబంధించి, బేసిక్స్ ఆఫ్ ఐటీకి సంబంధించి, అదేవిధంగా ఎస్ఎన్టీ, ఇండియన్ రైల్వేస్ సంబంధించిన ఆయా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. మీకు ఇష్టమైన ట్రేడ్ ను మీరు ఎంచుకోవచ్చు. సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా లేదా మీ ఇంట్రెస్ట్ ఆధారంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్న ట్రేడ్స్ లో ఏదైనా సరే ఒక ట్రేడ్ ను మీరు ఎంపిక చేసుకోవచ్చు. దీని కొరకు ముఖ్యంగా ఎలిజిబిలిటీ చూసుకున్నప్పుడు అర్హతల విషయాలు ఇంతవరకు అనుకున్న విధంగా యువతి యువకులు ఎవరైనా సరే మినిమం గా 10th పాస్ అయి ఉంటే చాలు. సో దాని తర్వాత ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే లేకపోయినా సరే మినిమం గా 10th పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా ముఖ్యంగా మనం పరిశీలించాలి. 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న యువతి యువకులు ఎవరైనా సరే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ మెథడ్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, ఎలాంటి ఎంట్రన్స్ లేదు, ఎలాంటి ఫీజు లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. డైరెక్ట్ గా 10th క్లాస్ లో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఆన్లైన్ లో అప్లై చేసుకునే పద్ధతిని కూడా మీరు చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా జాబ్స్ కు సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఎలాంటి జాబ్ ఆఫర్ అందించడం లేదు. కానీ రైల్వే కుశల్ వికాస్ యోజన స్కీమ్ ఆధారంగా ఆయా రకాల ట్రేడ్స్ లో మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ట్రైనింగ్ ను మాత్రమే అందిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా గమనించాలి. రైల్వేస్ లో జాబ్ ఇప్పిస్తామని ఎవరైనా సరే డబ్బులు డిమాండ్ చేసినట్లయితే బాగా కేర్ఫుల్ గా ఉండండి. ఈ స్కీమ్ ఆధారంగా ఎలాంటి జాబ్ క్లెయిమ్స్ అనేవి అందించడం లేదు. సో ఫ్రీగా మాత్రమే ట్రైనింగ్ అందిస్తున్నారు. రిజర్వేషన్ కూడా ఏం లేదు. మీ యొక్క 10th క్లాస్ మార్కుల ఆధారంగానే సెలక్షన్ అనేది ఉంటుంది. చాలా రకాల బ్యాచెస్ ఉంటాయి, చాలా రకాల సెంటర్స్ ఉంటాయి. మీ దగ్గరలో ఉండే సెంటర్ మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఆ విధానాన్ని కూడా చూడబోతూ ఉన్నాము. సెలెక్ట్ అయిన తర్వాత 18 రోజుల్లో 75% అటెండెన్స్ కంపల్సరీగా ఉండాలి. రెగ్యులర్ గా మనం మార్నింగ్ టు ఈవినింగ్ అనేది ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. సో థియరీ మరియు ప్రాక్టికల్ గా మనకు ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. కావున మినిమం గా 75% అటెండెన్స్ ఉండాలి. అక్కడే మనం సెంటర్ లో ఆ ట్రైనింగ్ ను రెగ్యులర్ గా పూర్తి చేయాల్సి ఉంటుంది. డ్యూరేషన్ అనేది కేవలం 3 వారాల్లో మనం ఈ ట్రైనింగ్ ను పూర్తి చేయవచ్చు. ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత వారు అటెండ్ అయిన అంశాల్లో 55% రిటర్న్ ఎగ్జామినేషన్, అదేవిధంగా 60% ప్రాక్టికల్ ఆధారంగా వారికి పాస్ క్రైటీరియా, పాస్ సర్టిఫికేట్ ను అందిస్తూ ఉన్నారు. కొన్ని ముఖ్య విషయాలు మనం ఇక్కడ పరిశీలించాలి. ట్రైనింగ్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎలాంటి బోర్డింగ్ కానీ, హాస్టల్ కానీ, ఫుడ్ ఫెసిలిటీ కానీ ఉండదు.
ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ట్రైనింగ్ మాత్రమే అందిస్తూ ఉన్నారు. మీ యొక్క అరేంజ్మెంట్స్ మీరు సొంతంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి టీఏ గానీ, అదే విధంగా కన్వీనియన్స్ అలవెన్స్ అయినా సరే, స్టైఫండ్ అయినా సరే, ఇలాంటి అంశాలు కూడా ఆఫర్ చేయడం లేదు. చాలా షార్ట్ టర్మ్ లో ఉంటుంది. కావున డైరెక్ట్ గా ట్రైనింగ్ ను మాత్రమే అందిస్తూ ఉన్నారు. అది కూడా డే టైమ్ లో మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ బ్యాచ్ కొరకు అప్లై చేసుకోదలుచుకున్న అభ్యర్థులు ప్రస్తుతం నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. కావున 8/2 నుండి 21/2 లోపుగా మాత్రమే అప్లై చేసుకోవాలి. 21వ తేదీ ఫిబ్రవరి లోపుగా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ వీడియోను లేట్ గా చూస్తున్నట్లయితే నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబోతూ ఉన్నాను. సో ఈ విధంగా మీరు ఎప్పుడు చూస్తూ ఉన్నా సరే డైరెక్ట్ గా లింక్ క్లిక్ చేయడం ద్వారా ఆ నోటిఫికేషన్ ను మీరు చూడవచ్చు. సెలక్షన్ కి సంబంధించిన లిస్ట్ అనేది ఆన్లైన్ లో ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. 22వ తేదీ ఫిబ్రవరి లోపుగా అప్లై చేసుకున్న అభ్యర్థులందరికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది ఆటోమేటిక్ గా కంప్యూటర్ ద్వారానే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. వారు పొందిన మార్కుల ఆధారంగా, వారు పొందిన మెరిట్ ఆధారంగా, అదే విధంగా వారు ఎంపిక చేసుకున్న ట్రేడ్ ఆధారంగా కూడా సెలక్షన్ ఉంటుంది. చాలా మంది వెల్డర్ కొరకు అప్లై చేసుకోవచ్చు, ఫిట్టర్ కొరకు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రీషియన్ కొరకు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా వివిధ రకాల ట్రేడ్స్ లో అప్లై చేస్తూ ఉంటారు. కావున వారు అప్లై చేసుకున్న ట్రేడ్ ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది. సో సెలెక్ట్ అయిన వివరాలు మనకు ఈమెయిల్ ద్వారా మరియు SMS ద్వారా మాత్రమే సెండ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క ఈమెయిల్ ద్వారా లేదా SMS ద్వారా సెలక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తూ ఉన్నారు. లేదా ఆన్లైన్ లో మీ యొక్క స్టేటస్ ను కూడా తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా చూడబోతూ ఉన్నాము. సో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా రిపోర్ట్ చేసే సమయంలో ఈ డాక్యుమెంట్స్ అన్ని ఖచ్చితంగా మీరు అక్కడ చూపించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీ వద్ద రెడీగా ఉండాలి. దాంతో పాటుగా ఒక సిగ్నేచర్ కూడా కంపల్సరీగా రెడీగా ఉంచుకోవాలి. దాంతో పాటు SSC సంబంధించిన మార్క్స్ మెమో షీట్ అనేది రెడీగా ఉండాలి. 10th క్లాస్ మెమోతో పాటుగా ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా సరే, ఆధార్ కార్డ్ అయినా సరే, బ్యాంక్ పాస్బుక్ అయినా సరే, రేషన్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఇలాంటి ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఒకటి కంపల్సరీగా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా 10 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ కూడా రెడీగా ఉంచుకోవాలి. 18 డేస్ ఈ ట్రైనింగ్ ను మీరు సమర్థవంతంగా చేసే అర్హత ఉందనే ఒక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ను కూడా జతపరచాల్సి ఉంటుంది. ఈ విధంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ మనం చదువుకున్న తర్వాత డైరెక్ట్ గా అప్లై ఎలా చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో మనం చూసుకున్నప్పుడు రైల్వే వారి రైల్ కుశల్ వికాస్ యోజనకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో మనకు పైన స్క్రోలింగ్ కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం నోటిఫికేషన్ సంబంధించిన స్క్రోలింగ్ కనిపిస్తూ ఉంది. అదే విధంగా మీరు లేట్ గా చూస్తున్నట్లయితే నెక్స్ట్ బ్యాచ్ కు రాబోయే బ్యాచ్ లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనము ఇక్కడే స్క్రోలింగ్ ద్వారా చూసుకోవచ్చు. ఈ విధంగా రైల్ కుశల్ వికాస్ యోజనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ కార్యక్రమం దేని కొరకు నిర్దేశించబడింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి సంబంధించి జనరల్ ఇన్ఫర్మేషన్, ఎవరికి అర్హత ఉంటుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇన్స్టిట్యూట్స్ ఏమేమి ఉన్నాయి, రాష్ట్రాల వారీగా ఆయా రకాల ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. రైల్వే వారికి సంబంధించిన అఫీషియల్ ఇన్స్టిట్యూట్ లోనే మనకు ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఇంతవరకు మనం చూసుకున్న ట్రేడ్స్ ఏవే ఉన్నాయి, అప్లికేషన్ స్టేటస్, అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనం సెలెక్ట్ అయ్యామా లేదా, ఒకవేళ మీరు SMS కానీ ఈమెయిల్ కానీ రానట్లయితే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లికేషన్ స్టేటస్ ను కూడా మనం పరిశీలించవచ్చు. ట్రైనింగ్స్ సంబంధించి, డౌన్లోడ్ సంబంధించి, నోటిఫికేషన్, ఈ విధంగా చాలా రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనం చూసుకున్న తర్వాత ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ కనిపిస్తూ ఉన్న అప్లై హియర్ ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి. హిందీలో మరియు ఇంగ్లీష్ లో అప్లై హియర్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ విధంగా మనం అప్లై హియర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ మన ముందు రావడం జరిగింది. సో ఈ ఇంటర్ఫేస్ లోనే మనం సింపుల్ మెథడ్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా డీటెయిల్స్ అడగడం లేదు. ముందుగా నోటిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత ప్రస్తుత నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తూ ఉన్న విధంగా ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన పేర్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆప్షన్ మీరు ఎంపిక చేసుకోవాలి. దాని తర్వాత ఇన్స్టిట్యూట్ సంబంధించి, సో ఇన్స్టిట్యూట్ ఎంపిక చేసుకోవడం చాలా కేర్ఫుల్ గా చేసుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉండే ఇన్స్టిట్యూట్ ను మాత్రమే ఎంపిక చేసుకోండి. ఆ ఇన్స్టిట్యూట్ లో కూడా ఏ రకమైన ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు ఆ విషయాలు కూడా మనం పరిశీలించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లాలాగూడ సెంటర్ లో ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ట్రైనింగ్ సెంటర్ ఎంపిక చేసుకుంటూ ఉన్నాను. దీని తర్వాత మనం సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ ట్రైనింగ్ సెంటర్ సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా వారికి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంది. అత్యంత ముఖ్యమైనది, ఈ ట్రైనింగ్ సెంటర్ లో, లాలాగూడలో ఉన్న ఈ ట్రైనింగ్ సెంటర్ లో ఎన్ని రకాల ట్రేడ్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు ఆ విషయాన్ని మనం చూసుకోవాలి. సో ఈ సెంటర్ లో
R&AC, రిఫ్రిజిరేషన్ మరియు ఏసీకి సంబంధించి, ఏసీ మెకానిక్ సంబంధించి, ఎలక్ట్రికల్ ఈ 3 రకాల ట్రేడ్స్ మాత్రమే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిశీలించాలి. ఒకవేళ మనకు సంబంధించిన ట్రేడ్ ఇక్కడ లేనప్పుడు నెక్స్ట్ మీరు ఎంపిక చేసుకున్న ఇదే రాష్ట్రంలో ఇతర ట్రైనింగ్ సెంటర్స్ అనేవి కూడా ఉంటాయి. దానికి సంబంధించి హైదరాబాద్ లో ఉన్న మౌలాలి ట్రైనింగ్ సెంటర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి దానికి సంబంధించిన అడ్రస్ అనేది రావడం జరిగింది. సో ఈ ట్రైనింగ్ సెంటర్ లో కమ్యూనికేషన్ నెట్వర్క్ అండ్ సర్వైలెన్స్ సిస్టమ్ ఈ ఒక్క ట్రేడ్ మాత్రమే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మీకు ఇష్టమైన సెంటర్ ను మీరు ఎంపిక చేసుకున్న తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఆ ట్రైనింగ్ సెంటర్ లో ఏ రకమైన ట్రేడ్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారో ఆ విషయాన్ని ఖచ్చితంగా పరిశీలించండి. సో ఈ విధంగా మీకు ఇష్టమైన ట్రేడ్ లో చేరాలనుకుంటే మీరు సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా ట్రైనింగ్ సెంటర్ వివరాలు పొందవచ్చు. ఇక్కడ కనిపిస్తూ ఉన్న విధంగా వర్క్ షాప్ బేసిక్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ లో ఉన్న ఈ ట్రైనింగ్ సెంటర్ లో దాదాపుగా 4 రకాల ట్రేడ్స్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. మీకు ఇష్టమైన ట్రేడ్ ఆ సెంటర్ లో ఒకవేళ ఉన్నట్లయితే అదే ట్రైనింగ్ సెంటర్ ఎంపిక చేసుకోండి. దాని తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ గా సైన్ ఇన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయడం వీలు పడదు. మొదటిసారి మనం ఈ వెబ్సైట్ లో ప్రవేశిస్తూ ఉన్నాం కావున కింది భాగంలో కనిపిస్తూ ఉన్న సైన్ అప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా సైన్ అప్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ముందుగా మీ యొక్క ఫుల్ నేమ్ టైప్ చేయండి, మిడిల్ నేమ్ ఉంటే టైప్ చేయండి లేదా వదిలివేయవచ్చు, లాస్ట్ నేమ్ ఉంటే టైప్ చేయండి లేదా వదిలివేయవచ్చు. ఈ విధంగా స్టార్ మార్క్ ఇవ్వబడిన విషయాలు ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా పేర్కొనాలి, మొబైల్ నెంబర్ ఖచ్చితంగా పేర్కొనాలి. ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే మీ సెలక్షన్ వివరాలు అందిస్తూ ఉంటారు కావున ఖచ్చితంగా ఫిలప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంపిక చేసుకోండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఒక కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ ను మళ్ళీ ఒకసారి టైప్ చేయండి. దీని తర్వాత ఫైనల్ గా సైన్ అప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా సైన్ అప్ అయిన తర్వాత డైరెక్ట్ గా మనం లాగిన్ కావచ్చు. ఈ లాగిన్ కావడానికి ఇంతవరకే మీరు పేర్కొన్న ఈమెయిల్ ఐడి, ఇంతవరకే మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ క్లిక్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి. దాని తర్వాత లాగిన్ అనే ఆప్షన్ పై ఎంటర్ చేయాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇంతవరకు మనం చూసిన ఈ ఇంటర్ఫేస్ లో ప్రవేశించడం జరిగింది. ఈ ఇంటర్ఫేస్ లో మీ యొక్క ఇన్స్టిట్యూట్ ని ఎంపిక చేసుకోండి, మీ యొక్క ట్రేడ్ ని ఎంపిక చేసుకోండి. ఈ విధంగా ఎంపిక చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది కావున డైరెక్ట్ గా మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్లైన్ లో మీరు అప్లై చేసుకోవాల్సి వచ్చినప్పుడు కింది భాగంలో కనిపిస్తూ ఉన్న టు అప్లై ఆఫ్లైన్ ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి అఫిడవిట్ ఫార్మాట్ ఒకటి ఓపెన్ అవుతుంది. మెడికల్ సర్టిఫికేట్ సంబంధించిన ప్రొఫార్మా మనకు కనిపిస్తుంది. ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫార్మాట్స్ అన్ని కూడా ఫిలప్ చేసి ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ లో ఇవ్వాల్సి ఉంటుంది. సో హెడ్ క్వార్టర్ లో ఉండే అభ్యర్థులు ఈ విధానం ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో సింపుల్ మెథడ్ లో అప్లై చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వినియోగించుకోవాలని భావిస్తూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.